మొత్తం విగ్గు పెట్టుకునే బతుకుతాడు. ఎందుకురా? విగ్గు కాదు, ఒరిజినల్ హెయిర్ కాదు విగ్గు. మా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు. అస్సలు కాదు విగ్. విగ్ కాదు, ఒరిజినల్ హెయిర్. ఎందుకు హీరోని? ఎందుకు హీరో అంటే ఒరిజినల్ హెయిర్ ఉండాలి, మొత్తం రియల్ ఉండాలి. ప్యాచ్లు పెట్టుకొని ఎందుకురా? ఎంత ధైర్యం ఉంటే మా హీరోకి విగ్ అంటావురా? ఎవడా నువ్వు? మా ఓడు లేకపోయి ఉంటే బాహుబలి ఉండేదే కాదు, మా ఓడు లేకపోయి ఉంటే కలికి ఉండేదే కాదు, మా ఓడు లేకపోతే సలార్ ఉండేది కాదు, డైనోసార్ ఉండేది కాదు. మీ ఓడు డైనోసార్ కాదు, పెద్ద మబ్బుగాడు. ఇప్పుడు చూడు, ఏయడం పడుకోవడం అదే. ఇప్పుడు ఏం మాట్లాడాడు? ఏదైనా ఈవెంట్ పోతే మాట్లాడడం రాదు, ఏం చేయడం రాదు. మా ఇంట్రోవర్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ రా. ఎందుకురా? మేమే TFI కి కలెక్షన్ తీసుకొచ్చినాం, మేమే పాన్ ఇండియా ఏంటో మీకు చూపించినాం. మా 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 హీరో ఆకలేస్తే ఒక కర్రీ పాయింట్ ఇంటికి పంపిస్తాడు. ఓ అవును, మరి ఊకే ఫోన్ చేసుకుంటా చేరితే తినుకుంటా చేరుర్రి. సినిమాలు ఎక్కడ పోయినాయి? ప్రాపర్ సినిమా కావాలి. మా డార్లింగ్ ఒక్క మెసేజ్ పెట్టు, ఇంటికి కర్రీ పాయింట్ తీసుకొచ్చి పెడతాడు. తిండి కర్రీ పాయింట్ పెట్టుకుంటా అవ్వదు. సినిమాలు రావాలి, మేము చూడాలి, డబ్బులు పెట్టాలి. మా ఓడు యాక్టింగ్ లా ఎప్పుడైనా మచ్చ కనబడ్డదా? ఒక మడ అమ్మ అన్ని ఫేక్ పిఆర్స్, ఫేక్ కలెక్షన్స్, 1000 crore క్లబ్, 1500 crore క్లబ్ అన్ని వేస్ట్ బక్వాస్. నన్ను అడిగితే 100 కోట్లు కూడా రావు మీ హీరోకి. అట్లాంటిది మీరు హైప్ అప్ చేసి మా ఓడు అడుగు పెడితే ఇది, మా ఓడు నిల్చుంటే మొత్తము థియేటర్లా అదంతా అసలు వాడు కనిపించట్లేదు. ఇవన్నీ వద్దు, పాయింట్కి రా. అసలు అవసరం లేదు ఇవన్నీ. మీరేమి హీరోకి ఓవర్ హైప్ చేస్తున్నారు. మీ హీరోకి ఓవర్ హైప్ చేస్తే మీ హీరో ఫేస్కి అంత హైప్ సెట్ అవుతుందని ఆలోచించాలి. అంతేగాని ట్విట్టర్లో ఓవర్ యాక్షన్ చేయొద్దు. చేసిరనుకో మీతో వాళ్ళకి కాలుతుంది. మనకి ఇట్లా కాదు చెప్తే. మీరందరు నా హీరోని అంటారా? నా హీరోని వీళ్ళందరూ మన రెబెల్ స్టార్ ఏదో అంటున్నారా? మనతో ఒక్కడు మిగిలిన మన రెబెల్ ఫ్యాన్స్ కి ఒక ఇన్సల్ట్. సంతకి పోనా